జై శ్రీమన్నారాయణ. చూడండి ఇడ్లీ పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇది జొన్న రవ్వ వేసి చేశానండి. వేసిన ఎంత బాగా ఫర్మెంట్ అయింది చూడండి. ఇది ఎలా చేశానో చూద్దామండి. ఇదిగోండి 2 డొక్కులు మినపగుళ్ళు తీసుకున్నాను. 2 డొక్కులు అన్నమాట. అదే 2 డొక్కులతోటేమో జొన్న రవ్వ కూడా తీసుకున్నాను. మొత్తం జొన్న రవ్వ కూడా వేసుకోవచ్చండి. మార్కెట్లో దొరికింది అయితే నైస్గా సన్నగా ఉంటుంది. ఇది నేను ఇంట్లో చేసుకున్నాను, కొంచెం లావుగా ఉంది. అంత మొత్తం లావు ఉన్న ఒక వేస్తే ఇడ్లీ కానీ రొట్టె కానీ తినలేమని నేను సగం జొన్న రవ్వని సగం ఇడ్లీ నూకని వేస్తున్నాను అనమాట. ఇదిగోండి జొన్న రవ్వ కూడా మినపప్పుతో పాటు నానబెట్టాను. మినపప్పు రుబ్బేటప్పుడు ఇది కూడా వేసి రుబ్బుతాను అనమాట. రుబ్బితే కొంచెం నలుగుతుంది కదండి, అప్పుడేమో మనం ఇడ్లీ నూక కూడా కొంచెం వేసుకోవచ్చు. రెండు ఒకేసారి నానబెట్టానండి. ఇది రుబ్బేటప్పుడు ఏం చేస్తానంటే మినపప్పు సగం నానుతుంది కదండి, బాగానే సగం రుబ్బబడిన తర్వాత మినపప్పు సగం రుబ్బిన తర్వాత ఈ జొన్న రవ్వ కూడా వేసి రుబ్బుతాను అనమాట. చూడండి మినపప్పు వేసాను కదా, కొన్ని నీళ్ళు వేసి రుబ్బిన తర్వాత సగం నలుగుతుంది కదండి, సగం నలిగిన తర్వాత జొన్న రవ్వ వేస్తాను అనమాట. ఇక్కడ జొన్న రవ్వ కూడా కొంచెం నలిగిన తర్వాత అప్పుడు రెండు కొంచెం రవ్వ రవ్వగానే ఉంటాయి. ఇక జొన్న రవ్వ వేస్తున్నాను చూడండి. జొన్న రవ్వ వేసిన తర్వాత ఇది నలుగుతుంది. ఇది నలిగినప్పుడు నేను ఇడ్లీ రవ్వ కూడా 2 డొక్కులు అనమాట కడిగి ఉంచి అది కూడా వేస్తాను. జొన్న రవ్వ కొంచెం నలిగిందండి జొన్న రవ్వ. ఇప్పుడేమో ఇడ్లీ రవ్వ వేస్తున్నాను. వేసి రెండు కలిపి కొంచెం రుబ్బిన తర్వాత తీస్తాను. తీసేసి ఫర్మెంటేషన్కి పెట్టేస్తాను అనమాట. ఒక 6-8 గంటలు ఫర్మెంట్ అయితే చాలా బాగా ఫర్మెంటేషన్ అయ్యి ఇడ్లీ మెత్తగా ఉంటుందండి. జొన్న రవ్వతో చేసినాను. ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను, చాలా బాగా వస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నన్ను ఫాలో చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి. నేను ఈసారి మొత్తం కూడాను జొన్న రవ్వ వేసి చేస్తానండి. అది కూడా వీడియో పెడతాను, ఎలా ఫర్మెంట్ అయింది, ఎంత రుచిగా వచ్చింది అనేది. ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది సగం పిండి బయట ఉంచుతానండి నేను, సగం ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూడండి ఎలా ఫర్మెంట్ అయిందో, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఫర్మెంటేషన్ పెట్టి చూడండి ఎంత బాగా అయిందో. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇలా ఫర్మెంట్ అయితే మనకి ఇడ్లీ కూడా మృదువుగా చాలా బాగా వస్తుంది. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.